ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం రైతుల జోలికి వస్తే తెలంగాణ మట్టి క్షమించబోదంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో తీసుకొచ్చిన రైతుల జోలికి వస్తే ఊరుకోం పుస్తకాన్ని ప్రగతి భవన్లో మంత్రి ఆవిష్కరించారు. నల్గొండ కన్నీళ్లు తుడిచి ఫ్లోరోసిస్ భూతాన్ని పాలత్రోలి జిల్లాను దేశాన్ని ధాన్యపు కొండగా మార్చింది కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టుదలని కేటీఆర్ అన్నారు. మంచినీళ్ళ కోసం నడుస్తూ అవస్థలు పడుతున్న ఆడపడుచుల బాధలు తీర్చడం కోసం ఇంటింటికి మంచినీళ్లు అందించే మిషన్ భగీరథ పథకాన్ని మునుగోడు నియోజకవర్గం చౌటుప్పలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ప్రజల అజెండానే దేశం అజెండాగా చేసుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి దార్శనిక ఆలోచనలతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారని వివరించారు. దేశంలో కులమతాల పేరుతో భాషా ఆధిపత్యాల పేరుతో విచ్ఛిన్నం చేసే కుట్రలు తెలంగాణ భగ్నం చేసి తీరుతుందని కేటీఆర్ అన్నారు. కులం, వర్గం, మతం, భాష తదితరాల పేరిట ఆధిపత్యాన్ని చెలాయించే విభజన, వికృత సంస్కృతికి చరమగీతం పాడకపోతే దేశం అల్లకొల్లలమవుతుందని మంత్రి అన్నారు. స్వలాభం కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశారని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాలపేట డివిజన్లో సుమారు 97 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఖర్చు చేశారో, ఏం అభివృద్ధి చేశారో తెలపాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, వారిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ నేతలకు కులాలు, మతాలు గుర్తుకు వస్తాయని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ఎన్ని నిధులు తీసుకువచ్చారని తలసాని ప్రశ్నించారు. గూగుల్ వచ్చిన గురువు ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పోలూరి హనుమజ్ఞానకి రామశర్మ తన జీవితంలో లభించిన ఉన్నతమైన గురువు అని ఆయన తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో ఏర్పాటు చేసిన పోలూరి హనుమాన్ జ్ఞానకి రామశర్మ పురస్కారాన్ని ప్రముఖ రచయిత, దూరదర్శన పూర్వ సహాయ డైరెక్టర్ జనరల్ రేవూరి అనంత పద్మనాభరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవార్డు ప్రధాన ఉద్దేశం తమ గురువు స్ఫూర్తిని ముందు తరాలకు తెలియజేయడమేనంటూ వెంకయ్య తెలిపారు. తెలుగు భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందని, భాష ఆగిపోతే శ్వాస ఆగిపోతుందన్నారు. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా గురువు యొక్క ప్రాధాన్యత తగ్గదు. గూగుల్ కన్నా గురువు మిన్న. ఎందుకంటే ఆ గూగుల్కి రిపేర్ వచ్చినా గురువుని పిలవాలి. మళ్ళా విద్య వేరు, విజ్ఞానం వేరు. ఒకటి ప్రజ్ఞ, తెలివి, పుస్తకాల ద్వారా వచ్చేది, పాఠాల ద్వారా వచ్చేది. రెండవది జ్ఞానం, పాఠాలు చదువుకుంది క్లాసుల్లో వినదానికన్నా ఈ జ్ఞానం అంటే లోకం యొక్క సారాంశం దాన్ని మనకు అందిస్తుంది. నేను ప్రతిసారి చెప్తున్నానే మళ్ళా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోకూడదు. మర్చిపోయిన వాడు మానవుడు కాదు అని. గురువు దగ్గర నేర్చుకునేది విద్యలో మొదటి భాగమైన 3 భాగాల్లో మనకు సద్వివేచనను కలిగింపజేసేది గురువులే. అందుకే ఈ పురస్కారాన్ని కూడా గురువు గారి రూపంలో ప్రపంచంలోని గురువులకు అంకితం చేయడం జరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి ఇతర పథకాలతో అనేక మంది పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దేశంలో 75,000కు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లతో శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థ ఉందని తమిళిసై చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్, స్వయం ఆధార్ భారత్ అనే నినాదం అనేక మందిని స్వావలంబనగా ఉండేలా ప్రోత్సహిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి అనేక పథకాలతో చాలామంది స్వయం ప్రతిపత్తి కలిగిన పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని తమిళిసై చెప్పారు. ఇక బంజారా హిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ ప్యాషన్ సెలూన్ను తమిళిసై ప్రారంభించారు. అలాగే దేశంలో 75,000కు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లతో శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థ ఉందని గవర్నర్ పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ కీలక నేత చంద్రయానిగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి విద్వేష వ్యాఖ్యల కేసులో తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అక్బరుద్దీన్కు క్లీన్ చిట్ ఇచ్చిన నాంపల్లి కోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను న్యాయవాది కరుణసాగర్ దాఖలు చేశారు. అక్బరుద్దీన్కి క్లీన్ చిట్ ఇస్తూ నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ కరుణసాగర్ తన పిటిషన్లో హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు శుక్రవారం దీనిపై విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ పోలీసు శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కు వాయిదా వేసింది. గతంలో నిజామాబాద్లో మజ్లిస్ పార్టీ సమావేశానికి హాజరైన సందర్భంగా విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ అక్బరుద్దీన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఏళ్ల తరబడి విచారణ జరగగా అక్బరుద్దీన్కు క్లీన్ చిట్ ఇస్తూ ఇటీవలే నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి డిపాజిట్లు పోవడం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం కేంద్ర బలగాలు పంపాలని చెబుతున్న బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆయన తిప్పుకొట్టారు. బీజేపీ రప్పిస్తున్న స్థానికేతరులు అధికారులు పంపిస్తున్నారని, అందుకే వారు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో బీజేపీనే బోగస్ ఓట్లు నమోదు చేయించి వారే కోర్టుకు వెళ్లారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. బీజేపీకి ఓటమి ఖాయమని తేలిపోవడంతోనే ఓటర్ల డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ఓట్లు తొలగించారు కాబట్టి ఓడిపోయామని చెప్పుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ పల్లా రాజేశ్వరరెడ్డి ఆక్షేపించారు. దొంగ ఓట్ల నమోదుకి ప్రయత్నం చేయడము, ఆ ఓట్లని ఖచ్చితంగా ఒప్పించేటట్లు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా పోయి కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, చివరికి ఇక్కడున్న అధికారులు నిష్పక్షపాతంగా ఎక్కడైతే లోకల్ ఓట్స్ ఉన్నాయో వాటినే మేము యాక్సెప్ట్ చేస్తాం, మిగతా యాక్సెప్ట్ చేయమని వాళ్ళు చెప్పడం, ఎప్పుడైతే వారి యొక్క దొంగ ఓట్లను వాళ్ళు తిరస్కరించడం మొదలుపెట్టినరో ఇవాళ వాళ్ళు ఈ యొక్క డ్రామాకి కోర్టులకు వెళ్ళే ప్రహసనానికి తెరలేపింది. అందరికీ తెలుసు, ఇవాళ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అనేది, డ్రామా అనేది, నాటకాలు అనేది, వాళ్ళ ప్రేలాపనలు అనేది, వాళ్ళ అబద్ధాలు అనేది దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నది. ఈ యొక్క ఉప ఎన్నిక తెచ్చింది బీజేపీ. మునుగోడు కొత్త ఓటర్ల నమోదుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ తీరుపై విమర్శలు చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్రను అడ్డుకున్నామన్నారు. ఉప ఎన్నికలు 25,000 ఓట్లను ఒకేసారి డంపు చేయాలని టీఆర్ఎస్ కుట్ర చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంతో సంబంధం లేని వారిని ఓటర్లుగా నమోదు చేయించారని, అధికార యంత్రాంగంపై ఒత్తిడి చేస్తుందని అన్నారు. బీజేపీ అడ్డుకోకుంటే 25,000 బోగస్ ఓట్లు నమోదయ్యేవంటూ రచనారెడ్డి పేర్కొన్నారు. 2022 రోజు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నల్గొండ కండక్ట్ చేసిన ఆల్ పార్టీ మీటింగ్లో 24,000 చిల్లర, ఇంచుమించు 25,000 ఫ్రెష్ ఓటర్స్ అప్లికేషన్స్ ఉట్టి ఫామ్ 6 కిందనే వచ్చినాయి అన్నమాట. ఉట్టి 2 నెలలలో ఇంచుమించు 25,000 ఫ్రెష్ అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. దీని గురించి ఇన్ఫర్మేషన్ ప్లస్ మాకు దీని డీటెయిల్స్ ఇవ్వమంటే వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేయలేరు. అయితే మనము అనివార్య పరిస్థితిలో హైకోర్టుని ఆశ్రయించాము. 7 నెలలలో అంటే 2 క్వార్టర్లలో 1,500 అప్లికేషన్స్ వచ్చిన తర్వాత 2 నెలలనే ఒకటే జాబితా కింద 25,000 అప్లికేషన్. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే ధైర్యం, వారి అండతోనే ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేయాలని బీజేపీ టీఆర్ఎస్ చూస్తున్నాయన్నారు. మునుగోడు ప్రజలు అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరని రేవంత్ రెడ్డి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్ముడు పోవడానికి కార్యకర్తలేమీ గుత్తేదారులు కాదని, వేలాది మంది కార్యకర్తలు తమకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారంటూ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు ఎమ్మెల్యే రఘునందనరావు ఖండించారు. టీఆర్ఎస్లో చేర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏం కాంట్రాక్టులు ఇచ్చారని ప్రశ్నించారు. సంస్థ నారాయణపురంలో ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మునుగోడును దత్తత తీసుకుంటున్నామన్న కేటీఆర్కు ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి గుర్తొచ్చిందా అని రఘునందనరావు ప్రశ్నించారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు పైసలు వస్తాయి, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు అభివృద్ధి అనేటువంటి పేరు మీద మీరు ప్రజల దగ్గరకు వస్తారు. దుబ్బాకతోటి ప్రగతి భవన్ తలుపులు తెరిపించినాం, హుజురాబాద్ తోటి ఫామ్ హౌస్ గేట్లు తెరిచినాయి. రేపు మునుగోడు గెలిస్తే ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యలోకి వచ్చేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ప్రజలకు దూరంగా గేట్ల మధ్యన పోలీసు బందోబస్తుల మధ్యన ఇంతకాలం బతికినటువంటి టీఆర్ఎస్ పెద్దల్ని మునుగోడు ఊర్ల పొంటి ఎంపీటీసీ పరిధిల పొంటి ఒక్కొక్క ఎమ్మెల్యేని, ఒక్కొక్క ఎంపీని, ఒక్కొక్క మంత్రిని తీసుకొచ్చిరంటేనే అది మునుగోడు ప్రజల విజయం. కాబట్టి దయించి ఒక్కసారి కమలం గుర్తు కొట్టేసి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ధి అనేది మరింత వేగంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కళ్లు తెరుస్తుంది. గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళ కళ్లు తెరవాలంటే కమలం గుర్తును గెలిపించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఉదయం 7 గంటల నుంచి మొదలైనటువంటి మా ప్రచారంలో ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు.
విఘ్నులైనటువంటి ఓటర్లుగా కనబడతా ఉన్నారు మునుగోడు ప్రజలు. వామపక్ష పెద్దలు కూడా నాది ఒక విజ్ఞప్తి. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్లో పలు పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్లో ఆందోళనకు దిగింది. పరీక్షలు నిర్వహించి ర్యాంకు కార్డులు ఇచ్చి పోస్టులు భర్తీ చేయకపోవడాన్ని నిరసిస్తూ లక్డీకాపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా 2019లో 5 విభాగాలకు సంబంధించి 704 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని, 23,000 మంది పరీక్షలు రాశారని తెలిపారు. 2020లో అభ్యర్థులకు ర్యాంకులు కార్డులు ఇచ్చారన్నారు. 3 ఏళ్లుగా పోస్టులు భర్తీ చేయట్లేదని అధికారులు తీరుపై మండిపడ్డారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఉన్నటువంటి ఏ ఒక్క పోస్టు ఖాళీ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 లక్షల మంది 5 సంవత్సరాలు బాధపడదు అని చెప్పి వాళ్ళు ఎంట్రీ నింపుతున్నారు. కానీ ఒక విద్యా వ్యవస్థ విద్యా హక్కు చట్ట ప్రకారం ఉన్నటువంటి ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. వికలాంగుల పరంగా విద్యా హక్కు చట్టం 1 నుంచి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ ఈరోజు టీచర్ని నియమించడం లేదంటే విద్యా వ్యవస్థ ఎంత నష్టపోతుందో ఒకసారి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అర్థం చేసుకొని ర్యాంకులు ఇచ్చి నిలిపోయినటువంటి పోస్టులని వెంటనే భర్తీ చేయాలి. 3 సంవత్సరాలుగా ఈ నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. 2020లోనే వీటికి మెరిట్ కార్డు కూడా మేము తీసుకున్నాము. కావున అప్పుడు కరోనా కారణంగా కొన్ని రోజులు దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీ చేయండి 704 ఉద్యోగాలని చెప్పి ఇది విద్యాశాఖ వారు ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీ. 704 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజున బడ్జెట్ వస్తుంది. ఏది సెంట్రల్ ఫండింగ్ కావచ్చు, స్టేట్ ఫండింగ్ కావచ్చు వస్తుంది. 3 ఏళ్ళ మా కాలం పోయింది, మా జీవితం పోయింది, మా జీవితాలు పోయింది. దయచేసి అర్థం చేసుకోండి ప్రభుత్వ పెద్దలారా. మానవాళి నిత్య జీవితంలో ప్రమాణాలు కీలక భూమిక పోషిస్తున్నాయని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మానక్ మహోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో స్టాండర్డ్స్ క్లబ్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చిట్ట చివరి వ్యక్తికి ప్రమాణాల ఆవశ్యకతను చేర్చడానికి BIS హైదరాబాద్ శాఖ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. మోస్ట్ అవైటెడ్ పాపులర్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ సేల్ పిక్సెల్ పెర్ఫెక్ట్ 2022 హామ్స్టెక్ నాగార్జున హిల్స్ క్యాంపస్లో జరిగింది. ఎగ్జిబిషన్లో హామ్స్టెక్లోని ఫోటోగ్రఫీ విద్యార్థుల ఫోటోగ్రాఫ్లు ప్రదర్శించబడ్డాయి. సుందరమైన సృజనాత్మకతను ఈ షోలో ఉత్తమంగా ప్రదర్శించారు. అంతర్ కళాశాల ఫోటోగ్రఫీ పోటీ నగరం అంతటా ఉత్సాహభరితమైన ఫోటోగ్రాఫర్ల నుంచి ఫోటోగ్రాఫర్లు ఈసారి ఎగ్జిబిషన్కు స్వాగతించారు. నగరంలో హామ్స్టెక్ అనేది సృజనాత్మకత విద్యలో అగ్రగామిగా ఉన్న ప్రసిద్ధ కళాశాలగా పేరు పొందింది. క్రియేటివ్ ఎడ్యుకేషన్ రంగంలో తమ హోరిజోను విస్తరిస్తూ హామ్స్టెక్ ఈ ఏడాది తన పరిధిలో ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ స్టైలిష్, జ్యువెలరీ డిజైనింగ్, బేకింగ్, పాకశాలలు, అలాగే గ్రాఫిక్ డిజైన్, ఫ్యాషన్ స్టైలింగ్, జ్యువెలరీ డిజైనింగ్లో కోర్సులు అందిస్తోంది. తమ విద్యార్థులు చేసిన అద్భుతమైన పనిని చూసి గర్వపడుతున్నామంటూ హామ్స్టెక్ CEO అజితారెడ్డి చెప్పారు. నమస్తే అండి, నేను అజితా రెడ్డి మాట్లాడుతున్నాను. CEO ఆఫ్ హామ్స్టెక్. ఇవాళ మీరు చూసేది మా ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ పంజగుట్ట హామ్స్టెక్లో చూస్తున్నారు. మీరు ఇవాళ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్. ఇది పిక్సెల్ పర్ఫెక్ట్ అని అంటామండి. ఇది 4th ఎడిషన్ మాకు. ఇది 2022 పిక్సెల్ ఎడిషన్. ఇవాళ మీరు చూసేది 108 స్టూడెంట్స్ వర్క్స్ అండి. వీ హ్యావ్ మోర్ దెన్ 200 photographs which are all very very innovative. The techniques which are used are also very very good. In fact, my judges and my mentor are actually shocked and surprised with the quality of pictures that we have. Students various topics pick chesaru. We have wildlife, we have advertising, we have products, we have street, then we also have portraits. So anni various departments nunchi meeru chusedi vala collection. And I'm very proud of my students and this is extremely good work, and we also have a lot of sponsors from the department, from the organization, photography department. So they are also photography camera people. They've actually seen our works and they're extremely happy. జీతాల పెంపును డిమాండ్ చేస్తూ ధూప దీప నైవేద్య అర్చకులు హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు. గత 6 నెలలుగా జీతాలు అందడం లేదంటూ అర్చకులు అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న 6,000 గౌరవ వేతనంతో అర్చకులు దీనస్థితిలో జీవనం గడుపుతున్నారని ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు వాసుదేవ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేతనాలు కూడా గత 6 నెలలుగా అందడం లేదని, ఆలయాల్లో పూజలు సొంత డబ్బులతోనే నిర్వహిస్తున్నామని వాపోయారు. మారుతున్న కాలాలకు అనుగుణంగా 23,000 కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. పేద అర్చకులకు 2 పడకల గదులు, ఇళ్ల నిర్మాణం, హెల్త్ కార్డులు, అర్చక బంధు పథకాన్ని కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. వేతనాలు వెంటనే ధూపదీప నైవేద్య అర్చకుల ఐక్యత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. శివరాత్రికి వచ్చిన భక్తుడు వచ్చే శివరాత్రికి వస్తాడు. ఏ రోజు కూడా మనకు ఎక్స్ట్రా ఆదాయం అనేది ఏది ఉండదు కనుక ధూపదీప నైవేద్య అర్చకునికి చాలామంది కూడా వృద్ధులు ఈ వైద్య ఖర్చులకు కానీ చాలా వాటికి దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ 6,000 రూపాయల మీదనే. ఆ 6,000లో 4,000 మాత్రమే జీతము ఆ అయ్యగారికి, 2,000 పడితరము అంటే ద్రవ్యాలకు, పూజా ద్రవ్యాలకు చాలా కష్టంగా ఉంది. ఏ పల్లెటూరు కమిషనర్ ఆఫీస్ దేవాదాయ శాఖ కమిషనర్ గారు కలవడానికి రావడం జరిగింది. ముఖ్యమైన ఎజెండా గత సాంకేతిక కారణాల నిమిత్తం ధూపదీప నైవేద్య అర్చకులకి 5-6 నెలలుగా వేతనాలు రావడం లేదు. అదేవిధంగా కనీస వేతనం, ఉద్యోగ భద్రత ఇవ్వాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ఎజెండా పైన ఈరోజు అందరం కూడా సమావేశమై హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు శ్రీవారికి నిర్వహించిన సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన, సాత్తుమొర, అభిషేక సేవలో భక్తులు పులకించిపోయారు. ప్రతి శుక్రవారం తెల్లవారుజామున తిరుమలలో నిర్వహించినట్లుగానే శ్రీవారికి వక్షస్థలంలో బంగారు అలవేలుమంగ ప్రతిమకు పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్ర జలాలతో సుమారు గంట పాటు అభిషేకం చేశారు. అనంతరం పసుపుతో శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి కూడా అభిషేకం చేశారు. అనంతరం నిజపాద దర్శనాన్ని కల్పించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ అమల్లో నిర్లక్ష్యం వహించిన మరో 38 మంది అధికారులకు ప్రభుత్వం జరిమానా విధించింది. ఇందులో 6 హెచ్ఎండి అధికారులు, 6 మున్సిపల్ అధికారులు, 27 మంది స్క్రూనిటీ అధికారులు ఉన్నారు. టీఎస్ బీపాస్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారంలో కొంతమంది అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి రాగా చట్టం స్ఫూర్తిని కొనసాగించేందుకు వీలుగా అమల్లో అలక్ష్యం వహించిన అధికారులకు జరిమానాను విధించారు. 2020లో టీఎస్ బీపాస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 6 దఫాల్లో 56 మంది అధికారులకు జరిమానా విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. టీఎస్ బీపాస్ అమలు ప్రక్రియను తరచూ సమీక్షించాలని, జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్లో వెంటనే విద్యుత్తు, నీటి సరఫరాను పునరుద్ధరించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఓయూ హాస్టల్ విద్యార్థుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హాస్టల్స్లో వెంటనే విద్యుత్తు, మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. పునరుద్ధరించకపోతే ఓయూ రిజిస్ట్రార్ ఇవాళ హైకోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఓయూ హాస్టల్ విద్యార్థుల పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. దసరా సెలవుల కోసం తాము స్వస్థలాలకు వచ్చేసరికి హాస్టల్స్లో విద్యుత్తు, మంచినీటి సరఫరా, మెస్ నిలిపివేశారని విద్యార్థులు తరపున న్యాయవాది సిహెచ్ రవికుమార్ వాదించారు. సమాచారం లేకుండానే సెలవులు ఈ నెల 26కు పొడిగించారన్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన తాము హాస్టల్స్ లేకపోతే ఈ నెల 27 నుంచి జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కాలేమని అన్నారు. వార్తలు విన్న హైకోర్టు హాస్టల్లో విద్యుత్తు సరఫరా, వెంటనే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. బూర నరసయ్య గౌడ్ తనను కలవలేదని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అని ఎవరు ఎప్పుడైనా తమ పార్టీలో చేరవచ్చన్నారు. నరసయ్య గౌడ్ చేరికపై తమకు సమాచారం లేదన్నారు. మునుగోడులో బీజేపీ గెలవడం ఖాయమని తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. అటు బూర నరసయ్య బీజేపీ పెద్దలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్ళినట్లుగా వార్తలు వస్తున్నాయి. మునుగోడు టికెట్ ఆశించిన బూర నరసయ్య గౌడ్కు టీఆర్ఎస్ షాక్నిచ్చింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా అనౌన్స్ చేయడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ మారాలని ఆలోచనతో నరసయ్య గౌడ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ऐसा कि मेरे पास ऐसी कोई जानकारी नहीं है और ना ही कोई मेरे से कल मिला है, ना जानकारी है, ना कोई ऐसी खबर है. मैंने आपको फिर बताया, भारतीय जनता पार्टी एक बड़ी पार्टी है और आगे बढ़ रही है. निश्चित रूप से हम मनगुडो जीतेंगे और जिस तरह से टीआरएस वहां पर धांधली कर रही है, षड्यंत्र कर रही है, वो षड्यंत्र हारेगा. राजनीतिक दल है. मैंने आपने पूछा, आज तक की जानकारी मैं आपको दे रहा हूँ. मेरे राष्ट्रीय अध्यक्ष हैं और मैं उनसे मिलते रहते क्योंकि हिमाचल चुनाव घोषित हुआ है. मैं प्रवास विभाग का इंचार्ज हूँ. प्रवास लगना है, अध्यक्ष को जाना है, गृह मंत्री जी को जाना है, प्रधानमंत्री को जाना है.
तो प्रवास विभाग की बैठक है। नहीं, मुनुगुड़ा तो ऐसा है कि मुनुगुड़ा में केसीआर के अहंकार के विरुद्ध लड़ाई है। मुनुगुड़ा के अंदर एक तरफ केसीआर का अहंकार, परिवारवाद और भ्रष्टाचार है और दूसरी तरफ तेलंगाना की जनता है। निश्चित रूप से तेलंगाना की जनता जीतेगी और तेलंगाना की जनता को रिप्रेजेंट कर रहे हैं राजगोपाल रेड्डी, कमल का फूल, प्रधानमंत्री नरेंद्र मोदी जी का आशीर्वाद। वो जीतेगा और अहंकार वाले लोग हारेंगे। తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరారు. జ్ఞానేశ్వర్కు చంద్రబాబు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గాను పనిచేశారు. మిగిలిన విషయాలు మాట్లాడతాం. ఫోకస్ అంతా ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఏమేం చేయాలనో దాని మీద దృష్టి పెడతాం. సంస్థాగత అదే మరి మెంబర్షిప్ డ్రైవ్ చేయడం, అదే మరి నాయకత్వాన్ని పెంచుకోవడం, దానిపైనే ముఖ్యమైన ఫోకస్ ఉంటుంది. మళ్ళీ పూర్వ వైభవం తేవడం కోసం ముందుకెళ్దాం. ఇక్కడే నేను చాలాసార్లు ఈ సంవత్సరం అయితే ఎన్టీ రామారావు గారి 100 సంవత్సరాలు జయంతి ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంలో మళ్ళీ అందరం కలిసి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో ముందుకు పోతూ మళ్ళీ పార్టీకి పూర్వ విధాల సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ సహకరించే దిశగా పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపాయి. 6 ప్రాంతాల్లో ఏకకాలంలో 15 బృందాలు సోదాలు నిర్వహించాయి. రాష్ట్రంలో ప్రముఖ వస్త్ర, టెక్స్టైల్స్ వ్యాపార సంస్థకు చెందిన బ్రాంచులు, యజమానుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలోనూ తనిఖీలు చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, హైటెక్ సిటీలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఆర్ఎస్ బ్రదర్స్తో సహా నగర వ్యాప్తంగా 6 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు. కూకట్పల్లిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సైతం సోదాలు నిర్వహించారు. ఆర్ఎస్ బ్రదర్స్తో పాటు హానర్స్, సుమధుర, వాసవీల పరంపర ఆర్ఎస్లపైన కూడా సోదాలు నిర్వహించింది. ఇక ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పటికే వాసవి, సుమధురలతో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో సిబిఐ, ఈడీ దాడులు కలకలం సృష్టించగా ఇప్పుడు ఐటీ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హైకోర్టు అడ్వకేట్లకు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి హైకోర్టు వరకు ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి టికెట్ అవసరం లేకుండానే ఈ రూట్లో నిర్దిష్ట సమయాల్లో అడ్వకేట్లు బస్సులు రాకపోకలు సాగించవచ్చు. హైకోర్టులో పనిచేసే అన్ని రోజుల్లో కూడా అడ్వకేట్లు ఉచిత బస్ సర్వీసులు వాడుకోవచ్చు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఉదయం 9:40, 10:10, 10:40 హైకోర్టుకు బస్సులు బయలుదేరుతాయి. ఇక హైకోర్టు నుంచి సాయంత్రం 4:30, 5:10, 5:40 ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్కు బస్సులు బయలుదేరి వెళ్తాయి. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. అసోసియేషన్ సభ్యులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. దీనిపై హైకోర్టు నెల 11న సర్క్యులర్ను విడుదల చేసిందని వెల్లడించింది. ఇంటర్మీడియట్ సిలబస్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వార్షిక పరీక్షలతో పాటు సప్లిమెంటరీ పరీక్షలు కూడా 100% సిలబస్తోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ పరిణామాల కారణంగానే గత 2 ఏళ్లుగా 70% సిలబస్తోనే బోధన పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తగినన్ని రోజులు క్లాసులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వం 70% సిలబస్తోనే విద్యా బోధన పరీక్షలు జరిపింది. అయితే ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా ప్రారంభమైన తరగతులు కరోనాకు ముందు స్థాయిలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. జూన్ 15 నుంచి కాలేజీలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే విద్యార్థులకు 100% సిలబస్ బోధన పూర్తవుతుందని ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో సిలబస్పై విద్యాశాఖ ఉన్నతాధికారులు నిపుణులతో సమీక్షించిన ప్రభుత్వం వారి సూచనల మేరకు 100% సిలబస్తోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సినిమాల్లో పెట్టుబడుల పేరుతో 10 కోట్ల రూపాయలు మోసం చేసిన 2 వ్యక్తులను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వారి బంధువులను టార్గెట్గా చేస్తూ వారిద్దరూ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. అరెస్టు విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయనంటూ సిసిఎస్ ముందు ఆందోళన చేపట్టారు. కూకట్పల్లికి చెందిన కొంగర అంజమ్మ, ఉమాశంకర్లు ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్, రియల్ ఎస్టేట్, బోర్వెల్స్ రంగాల్లో పెట్టుబడుల పేరుతో జనానికి కుచ్చుటోపి పెట్టారు.
RRR, అలవైకుంఠపురం, లవ్ స్టోరీ, నిశ్శబ్దం, వెంకీమామ, రాక్షసుడు, నాంది తదితర చిత్రాల్లో పెట్టుబడులు పెడతామని నమ్మించారు. భారీ లాభాలు వస్తాయని చెప్పడంతో నమ్మిన ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు బాధితులు వారికి సొమ్ములను అప్పచెప్పారు. ఇలా 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వారి బంధువుల నుంచి నిందితులు దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. నెలలు గడిచిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అంచమ్మ ఉమాశంకర్ను బాధితులు నిలదీశారు. దీంతో వారిని మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరించడంతో పాటుగా దాడులకు పాల్పడ్డారు. దీంతో బాధితులంతా కలిసి తమను మోసం చేసిన నాగం ఉమాశంకర్, కొంగర అంచమ్మ చౌదరితో పాటు ఆమె కొడుకు కొంగర సుమంత్ హేమపై కూడా సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గజల్స్కు ప్రత్యేక ఆదరణ ఉంటుందని బాలీవుడ్ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్ అన్నారు. బంజార్ హిల్స్లోని ఓ హోటల్లో ఆయన యువ గజల్ రచయిత షకీల్ అహ్మద్ షాయార్ రచించిన జిందగీ మధుర జ్ఞాపకాలనే ఉర్దూ గజల్ ఆల్బమ్ను జస్విందర్ సింగ్తో కలిసి ఆవిష్కరించారు. మొదటి నుంచి అన్ని ప్రాంతాలను కలుపుకొని పోయే మహానగర వాసులు గజల్స్ను తమ గుండెల్లో నింపుకుంటున్నారని కుల్దీప్ సింగ్ అన్నారు. మనసు లోలోతుల్లోని కదిలించే సంగీతానికి ఎప్పటికీ ఆదరణ ఉంటుందని చెప్పారు. సమాజంలోని అన్ని అంశాలను సమ్మిళితపరిచి వ్యక్తం చేసేదే గజల్ గానమని షకీల్ అహ్మద్ అన్నారు. గజల్స్ యొక్క మాధుర్యాన్ని తెలుసుకుని ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు చెప్పారు.